ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 7,800 కోట్లు రైతులకు ఖర్చు చేశామని చెప్పారు కదా. దాన్ని కొంత డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటే, ఇలాంటి తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ప్రక్రియ, బీమా పరిహారం అందించడంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందని చెప్పడానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 116.74 కోట్లు, 2020-21లో 931.87 కోట్లు, 2021-22లో 564 కోట్లు, 2022-23లో 298 కోట్లు, 2023-24లో 55 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా రైతులకి అందించింది. మరి ఇప్పుడు ప్రీమియం కట్టలేదు కదా మనం ఎందుకు కట్టాలి? రైతులు వాళ్ళు కట్టుకుంటే కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ ఎలా సాగితే అలా వాళ్ళ జీవితాలు. గాలికి వదిలేయాలి, తుఫానుకు వదిలేయాలి, మోంతాకు వదిలేయాలి. మనం మాత్రం చిల్లవుతూ దేశాల బట్టి తిరుగుతూ ఉండాలి. వీళ్ళ గురించి పట్టించుకునేది ఎవరు? 2023 ఖరీఫ్లో కరువు సాయంగా 847 కోట్లు, అదే ఏడాది మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 442 కోట్లు, 2024 మార్చిలో 1294 కోట్లు, కలిపి 5 ఏళ్లలో 3261 కోట్లను అందించింది. ఏది? ఈ నష్టం సమయంలో మాత్రమే, ఈ నష్టాలు మాత్రమే, పంట నష్టం జరిగినటువంటిది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి వచ్చి అయిపోయింది కదా, 16 నెలలు అయిపోయింది కదా, ఈ 18 నెలలు, దాదాపు 18 నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? పెట్టుబడి సాయం అందించారా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో విందాం ప్లీజ్. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద, 2 ఏళ్ళకి కలిపి 20,000. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల, ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా, చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాప్ నమోదింగ్ గాలికి చేసినట్టు ఏదో అక్కడక్కడ నమోదైంది. ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద తుఫాను వచ్చి ఇంత నష్టాన్ని మిగిల్చితే ఎన్యూమరేషన్ ప్రక్రియ అంటే నష్టం జరిగినటువంటిది ఎవరెవరికి ఏ స్థాయిలో ఎక్కడ పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ వేయటానికి జరిగే ప్రక్రియ ఎన్యూమరేషన్ ప్రక్రియ. దీనికి చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఇలా వచ్చి అలా వెళ్ళిన, ఏది తీరం దాటి వెళ్ళి మరుసటి రోజు వర్షాలు కురిశాయి కదా, ఆ మరుసటి రోజు అంటే 30వ తారీఖున ఒక సర్క్యులర్ ఇచ్చి 31 కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అన్నారు. అంటే సర్క్యులర్ తీసుకొని అధికారులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో, ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంట ఎంత స్థాయిలో నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన సమయం, ఏదే సర్క్యులర్ తీసుకొని ఇది ముగించడానికి ఇచ్చిన సమయం 24 గంటలు కూడా కనపడట్లేదు. 30 ఇచ్చారు, 31కి ముగించమన్నారు. చేతిలోకి వాళ్ళకి ఇంకా సర్క్యులర్ అందిందో లేదో. 24 గంటల సమయంలో మొత్తం అంచనా వేయగలరా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారం రోజుల సమయం ఇచ్చేవాళ్ళు. ఏ కుట్ర దాగి ఉందని కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. అలా ఆ సర్క్యులర్ నేను చూపిస్తా కాసేపట్లో మీకు స్క్రీన్ పైన. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎంత దారుణంగా జరుగుతోందని ఎల్లో మీడియా కూడా కన్నీళ్లు పెట్టుకునిందంటే మన చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ రకంగా ఉందో ఆలోచించండి. వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎన్యూమరేషన్ ప్రక్రియ చాలా దారుణంగా సాగుతోందని. అంత ఎలివేషన్లు ఇచ్చిన మా బాబు గారికి ఎలివేషన్లు ఇచ్చిందంతా తుఫాన్లో కొట్టుకుపోయింది.
పక్క రాష్ట్రంలో పడిపోయాయి మా ఎలివేషన్లంతా. ఇక్కడ చూస్తే ఎన్యూమరేషన్ ప్రక్రియ చూస్తే 24 గంటల సమయం ఇచ్చి తూతూ మంత్రంగా జరుపుతున్నారు. అది కూడా లోకల్ టీడీపీ నాయకులు ఎవరి పేర్లు చెబితే ఆ పంట పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్లకు మాత్రమే నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది నేనంటున్న మాటలు కాదు, రైతులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి మాటలు. రైట్, ఒక్కసారి ఎన్యూమరేషన్ ప్రక్రియ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా, ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి. సరే, ఇది గాలుల వల్ల, వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి, పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా, సుంకు విరిగిపోలేదా. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటాను. సూపర్ 6లు ఇచ్చినట్టే అంతా అయిపోయింది, సూపర్ 6 ఇచ్చేసాం అయిపోయింది, కాదంటే 4 మందం. ఇప్పుడు కూడా ఇదే ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది, రేపో మాపో నష్టపరిహారం ఇచ్చేసాం, మీకు అందకపోతే నేనేం చేయాలని అన్నా అంటారేమో, నష్టపరిహారం కూడా అందించేసామని చెప్పినా చెబుతారేమో. రియల్ టైం గవర్నెన్స్ కదా మంది, కాబట్టి అంత స్పీడ్గా జరిగిపోతాయి అన్నీ. మనకు తెలియకుండానే ఎన్యూమరేషన్ జరిగిపోతుంది, మనకు తెలియకుండానే పంట నష్టం అంచనా జరిగిపోతుంది, మనకు తెలియకుండానే పరిహారం కూడా అందిపోతుంది, మనకు తెలియకుండానే మన జీవితాలు కూడా బాగుపడిపోయి ఉంటాయి. అంతా ఎల్లో మీడియాలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అది రియల్కి వస్తే ఇది వారి కష్టాలు, రైతుల కష్టాలు. కానీ ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కదా, ఎవరో ఒకరు నిలదీయాలి కదా, ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమన్నారో ఒకసారి వినండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, అవసరమైతే రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధమని అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న బయట ప్లే చేయండి ప్లీజ్. ఉచిత పంటల బీమా అనేది నువ్వు ఎత్తేయడం వల్ల రైతుకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు. దాదాపుగా ఈల లెక్కల ప్రకారమే, అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే, తగ్గించి ఈలేసిన లెక్కల ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఈళ్ళే బకాయిలు పెట్టారు. ఆ బకాయిల సొమ్మును కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గనక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైట్, మొత్తానికి మనం ఒక్కసారి ఈ పర్యటన మొత్తం పరిశీలిస్తే రైతుల గోడంతా విన్న తర్వాత అర్థమవుతోంది ఏంటంటే తుఫాను కంటే కూడా చంద్రబాబు నాయుడు గారే అత్యంత ప్రమాదకారిగా రైతుల పట్ల మారినట్లుగా వారి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది.
2014-19లో రైతు రుణమాఫీ పూర్తిగా నా భుజాలపైన అన్నారు, ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. మరి తుపాను కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకారి అవునా కాదా? అంతేకాదు అప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, బీమా ఎగ్గొట్టారు, అలాగే విద్యుత్ బకాయిలు కూడా ఎగ్గొట్టిపోయారు. మళ్ళీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఇవన్నీ కూడా. ఇప్పుడు సేమ్ మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 అన్నారు, రెండో సంవత్సరం మొదలైపోయింది. 40,000 ఇవ్వాల్సి వస్తే 5,000 ఇచ్చారు. 5,000 అట్టు విసిరేశారు. అయిపోయింది, ఇచ్చేసాను, వెళ్ళిపోండి, పండుగ చేసుకోండి అన్నారు. ప్రీమియం ఇప్పటి వరకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. ఈ క్రాప్ నమోదైనా సరే సక్రమంగా జరిగిందంటే అది లేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేసేశారు. యూరియా అందించలేకపోయారు. ఈరోజు ఇంత పంట నష్టం జరిగితే కనీసం ఎన్యూమరేషన్ కూడా సరిగా సాగటం లేదు. మరి తుపాను ప్రమాదకరమా, చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ప్రమాదకారా? ఈ అంశంపైన మనం మాట్లాడదాం.